వైసీపీ కార్యకర్తలపై దాడులు కరెక్ట్ కాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. అధికారం లేకపోతే చంద్రబాబు హింసను ప్రేరేపిస్తారని ఆరోపించారు. ఆయన వైసీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి అంబటి రాంబాబు. రాజకీయంగా అధికారం లేకపోతే హింసను ప్రోత్సహించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం లేదు రాదు అని తెలిసిన తరువాత ఎంతకైనా బరి తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. గుద్దులతో గుద్ది వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపేశారు. రేపు ఇంకా చాలా ఘోరాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను అధికారంలోకి రాలేను కాబట్టి ఏదో ఒక విధంగా అశాంతిని సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలు దీన్ని గుర్తించాలి మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తతగా ఉండాలి. వారు దౌర్జన్యానికి దిగి మనని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రెచ్చగొడతాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అనారోగ్యం జ్వరం అని అంటారన్నారు మంత్రి అంబటి. పవన్ సినిమాల్లోకి తప్ప రాజకీయాలకు పనికిరారని చెప్పారు. ఆయన అభిమానులను దండలు వేయొద్దని పవన్ అంటారని ఆరోపించారు అంబటి. మన జ్వరం వచ్చిందని పిఠాపురం వెళ్ళేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు జ్వరం వస్తానే ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో కానీ రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని. ఒక పట్టుదల ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. ఆ పట్టుదల విశ్వాసం ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తప్ప మరెవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.